స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో డబల్ ఇంజన్ ప్రభుత్వంలో మద్యం ఏరులైపోతుంది, అదేవిధంగా అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విజయ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఎంత మాట్లాడడం ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అయ్యా, సంపద నేను సృష్టిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వారు పదవిలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం సంగతి దేవుడెరుగు. వారి అనుచరులు, వారి పార్టీ విధేయులు ప్రతి ఒక్కరు కూడా స్వలాభం కోసం అది ఇదని లేదండి, ఇసుక, గ్రావెలు, మట్టి ఏది దొరికితే అది వాళ్ళు అమ్ముకు తింటూ మొదలుపెట్టిన సంగతి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూస్తున్నాం. ఎన్నోసార్లు వాటి మీద పత్రికల వారు కూడా, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నప్పుడు వారి ఎల్లో మీడియానే, ఎవరైతే తెలుగుదేశాన్ని మద్దతు ఇస్తున్నటువంటి పత్రికలు సైతం ఎంతో ఆశ్చర్యకరంగా, ఎందుకంటే వాళ్ళు రాస్తారని మేము ఎప్పుడూ అనుకోలే, కానీ వాళ్ళు కూడా ఇదేం పరిస్థితి అని చెప్పి పత్రికల్లో రాసేటటువంటి స్థాయికి ఆ కార్యక్రమాలన్నీ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత అనుకోకుండా ఉన్నట్టుండి ఒకరోజు ఈ కల్తీ మద్యం విషయం కూడా ఆ పత్రికల ద్వారానే కూడా బయటికి రావటం జరిగింది. మరి ఎక్సైజ్ శాఖ వారు కొంతమంది ఆ కల్తీ మద్యం ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళ మీద దాడి చేయటం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మిషన్లు అన్నీ కూడా మరి ఆ ఏ ముడి సరుకులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ వారు, పోలీస్ శాఖ వారు కలిసి సీజ్ చేయటం జరిగింది. మరి ఇవి చేస్తున్నటువంటి వారు ఎవరయ్యా ఇంత పెద్ద ఎత్తునని చూస్తే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వ అండదండలతో, వారి ఆశీర్వాదంతోనే ఈ రకమైనటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి వాటిని విక్రయిస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చాయి. ఎందుకంటే ఎవరు నోరు మెదపటం లేదు, ఎవరు దీని బాధ్యులు ఎవరనేది వాళ్ళు ఎవరు కూడా, ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా పలకటం లేదు, మాట్లాడటం లేదు, మాకు సంబంధం లేదు ఈ విషయం అన్నట్టుగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పడం ఏంటంటే కూటమి ప్రభుత్వం సురక్షితంగా ఉంది, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, కేవలం బురద జల్లే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేస్తుందనేది వాళ్ళ వాదన. మరి ఎక్సైజ్ శాఖ పట్టుకోవటం అంతా ఒక డ్రామా అని, పట్టుకున్న ఎక్సైజ్ శాఖ వారు అందరూ దొంగలని చెప్పమానండి, పనికి మాలిన వాళ్ళని చెప్పమానండి, బాధ్యత లేని పోలీసులని చెప్పమానండి, మేము ఒప్పుకుంటామండి ఆ మాటకి. కానీ పట్టుకున్నది గవర్నమెంట్ అండి. గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ పట్టుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిందించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదే వాళ్ళందరూ కోవర్ట్లుగా పనిచేశారు, వాళ్ళ ప్రమేయం ఉంది దీంట్లో అని చెప్పి మాట్లాడే తలతిక్క మాటలకి ఎవడు సమాధానం చెప్తారండి? ఈరోజు ఒకటే మేము అడుగుతున్నాం, ప్రతి దానికి హోంమంత్రి గారు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చేవారు. మనం ఎన్నో దాదాపు కొన్ని నెలల నుంచి చూస్తున్నాం, ఇది ప్రతి అంశాన్ని ఆమె తాకుతూ వచ్చారు. మరి ఈరోజు ఒక్క మాటన్న ఈ కల్తీ మద్యం గురించి వారు చెప్పారా అంటే ఈ రోజుకి నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. కానీ మద్యం దొరకలేదా అంటే పుంకాలుగా వేల సీసాలు, 15,000 సీసాలు, కొత్త సీసాలు, వాటి మూతలు ఇవన్నీ దొరికాయంటే ఎవరో ఒకరు ఇద్దరు చేసినటువంటి మోసఫలితం ఇది అని చెప్పి అనడానికి ఆస్కారం ఉన్నదా అని అడుగుతున్నా. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరిగింది, ఎక్కడ పడితే అక్కడ ఈ షాపులు ఉన్నాయి. విజయవాడలో చూశారు, మొన్న ఇంకొక చోట చూశారు, మరి ఇంకా ఎన్ని ఇదే విధంగా కుటీర పరిశ్రమలు ఉన్నాయో మాకైతే తెలియదు. కానీ వాడవాడలా ఇది అమ్ముతున్నది నిజం. ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలిగించే విధంగా చీప్ లిక్కర్, కేవలం ఒక స్పిరిట్లో రంగునీళ్లు కలిపి అమ్మేటటువంటి పరిస్థితులు వస్తే మేము అడుగుతున్నది ఒకటే, మేము ఎవరిని నిందించడంలా, నిజంగా వారి నిజాయితీ నిరూపించుకోదలుచుకుంటే తీయండి, దీని మూలాలు ఎక్కడున్నాయో బయటికి తీయమని అడుగుతున్నాం. దీని మూలాలకి కార్యకర్తలు ఎవరు, కర్తలు ఎవరో కూడా అడుగుతున్నాం.
మరి ఇటువంటి కార్యక్రమాల్ని మీరు చేసే పని అయితే మీరు సిట్టు వేసామని చెప్పి చెప్తున్నారు. సిట్టు కాదు, మీరు సిబిఐకి ఇవ్వండి. ఎందుకంటే చనిపోయేది ఎవరోనండి, పేదవాడు, కష్టజీవి. తాగుతున్నారు, ఒళ్ళో చెప్తున్నారు, తాగటం అనేది వాళ్ళకు ఒక వ్యసనం. తాగుడు లేకుండా కష్టజీవి బతకలేడని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల ఈ ప్రచార కార్యక్రమాల్లో వారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మద్యప్రేమిల కడుపు కొట్టారు మీరు అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి వారినే అడుగుతున్నాం, ఈరోజు కడుపు కాదండి, ప్రాణాలే కొడుతున్నారు. ఈ కల్తీ మద్యంతో పేదవాళ్ళ ప్రాణాలు కొడుతున్నారు. దయచేసి దీన్ని పూర్తిగా విచారణ చేయండి, దోషుల్ని శిక్షించమని చెప్పి మేము కోరుతున్నామండి. అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటున్నారు. గత 15 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి గత నెల్లూరు జిల్లాలో చూసుకుంటే 6 నెలలలో సుమారు 20 హత్యలు జరిగాయి. ఈ 60 హత్యల్లో విచారిస్తే సుమారు ఒక 10 హత్యల్లో నిందితులు గంజాయి తాగి హత్య చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? చూసేది ఏముంది సార్, ఎక్కడా లేనటువంటి విధంగా నెల్లూరు రూరల్లోనే ఒక నెలలో దాదాపు ప్రతిరోజు ఒక హత్య జరిగినటువంటి సందర్భం లెక్కగడితే ఉంది. మరి పోలీసులు ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. మనం వీడియోలు చూసామండి. ఆ గంజాయి తాగినటువంటి పిల్లలు ఎవరైతే ఆ కత్తులతో తిరుగుతున్నారో వాళ్ళ ఒళ్ళే వాళ్ళకి తెలియట్లేలా. ఎదురుగుండా పోలీసులు నిలబడడం కూడా కత్తులు తిప్పుతా వాళ్ళు నిలబడి అంత ధైర్యంగా మనుషుల్ని పొడిచే పరిస్థితులు ఉన్నాయంటే ఆ గంజాయి పరిస్థితి ఎట్లుంది. మరి అదేవిధంగా దానికి తోడు ఈ కల్తీ మద్యం తాగితిరి, ఈ గంజాయి పొగ బీలిస్తిరి, ఆ మైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్లలో కత్తులు తీసుకొని బయలుదేరినారు. ఇంకెక్కడా లేదండి ఇది. ఇంత భయంకరంగా ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ జరగల. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. కారణం ఏందయ్యా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, దాదాపు శాసనసభ్యుడే, అతని అనుచరులు అందరూ కూడా ఈ రౌడీ మూకలు, ఈ గంజాయి కట్ట, వీళ్ళందరితో సత్సంబంధాలు కలిగి వాళ్ళనే చుట్టూ పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించి ఎవరైతే వాళ్ళ దారికి రారో వాళ్ళని ఈ గంజాయి, ఈ పోకిరి వాళ్ళతో గంజాయి తాగిన తర్వాత ఈ కల్తీ మద్యాలు తాగిన వాళ్ళని వాళ్ళ మీదకు ఉసిగొల్పటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం. వస్తే తెలుగుదేశంలోకి రండి, లేకపోతే మీ అంత చూస్తామని చెప్పి ఎంతోమందిని బెదిరించడం ఈ రోజుకి ఇది జరుగుతూనే ఉందండి. మళ్ళీ పోలీసులు ఒక్కసారిగా విత్తరపోయినటువంటి పరిస్థితి. యావరేజ్ వాళ్లే చూశారండి, ఎవడు మాట్లాడటంలా. వాళ్లే చూసుకొని ఏందయ్యా ఈ హత్యలేంది, ఈ కథ ఏంది, ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీని టార్గెట్ ఎంతవరకు పోతుంది అనేటటువంటి ఆలోచన వాళ్ళు చేసిన తర్వాత ఈ గంజాయి మూక ఎక్కడెక్కడుందో వాళ్ళందరినీ వెతుకుతూ ఉంటే సాక్షాత్తు సగం గుండెకాయ మా దగ్గరే ఉంది, సగం గుండెకాయ శాసనసభ్యుడిది ఇంకొక ఆయన దగ్గర ఉందని జిల్లా జైల్లో ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్. ఎందుకంటే ఎన్ని హత్యలైతే జరిగాయో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, ఇదే శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఈ రౌడీ మొక్కలు, ఈ పోకిరి గుంపు అతను చుట్టూరే ఉండిందండి. వాళ్ళతోనే బెదిరింపులు చేశాడు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొట్టించాడు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా బెదిరించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ కూడా తేట తెల్లంగా మేము చెప్పటం కాదండి, ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరెవరైతే ఈ అకృత్యాలకు పాల్పడ్డారో జైల్లో ఉన్న వాళ్ళు విచారణ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. మరి అదేవిధంగా అందరినీ ఈరోజు ఎంతోమందిని తీసుకుపోయి జైల్లో పెట్టినా కూడా వాళ్ళ అనుచరులు వాళ్ళు ఈ బెదిరింపులు సాగిస్తూనే ఉండరు. ఈ గంజాయి ఆగలేదు, ఈ కల్తీ మద్యం ఆగలేదు. మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంతటి భయానకమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చింది ఎవరు అని చెప్పి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది ఈ గుట్కాలు తినే, ఈ గడ్డాలు పెంచి గుట్కాలు తినేటటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత దౌర్జన్యకారం జరగలేదు, గతంలో ఎప్పుడు కూడా లేదండి. ఒకే నియోజకవర్గంలో 30 మంది చచ్చిపోయేది ఏందయ్యా. పోలీసులు ఉన్నారు, అందరూ చూస్తున్నారు. కానీ అందరి కళ్ళ ముందే అన్నాడి రోడ్లో, మరి ముఖ్యంగా వేదాయపాళెం ప్రాంతం అండి, ఎప్పుడు ఎవరు చచ్చిపోతాడో తెలియదు.
అందరూ ఉంటారు, 8 గంటలకి ఇళ్లకు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఎవరు కూడా పన్నుల మీద రోడ్లో ఉండే పరిస్థితి లేదు. ఎవడో ఒకడు వాడు కత్తి దిప్పుతా వస్తున్నాడు, వాడు పొడి చేస్తున్నాడు, వితరణ లేదు, వివరణ లేదు, ఏమీ లేదు. ప్రజలు భయాందోళనలకి ఈరోజు వచ్చారు అని అంటే దీనికి కారణం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు. ఈ ప్రభుత్వం ప్రజలు సుభిక్షంగా లేదంటారు. ఏమండి, ఈ ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా లేరనే ఉన్నారండి. ఎక్కడున్నారు? ఒక్క నెలలో 30 రోజుల్లో 20 హత్యలు జరిగితే, 20 హత్యలు మా నెల్లూరు నియోజకవర్గంలోనే జరిగితే, మామూలు ఇటువంటి ప్రాంతాలు, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు, అవన్నీ కూడా మధ్యతరగతి, లో మధ్యతరగతిలో ఉండేటటువంటి ప్రజల్లో వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏమైపోయింది? ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా మాకు భద్రత లేదు అనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు తప్ప మేము మాట్లాడుతున్నది కాదండి. కేవలం ఈ హత్యాకాండ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ పోలీసులు కానీ, ఈ రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సమీక్షలు చేసుకున్నప్పుడు ఈ గంజాయి, ఈ కల్తీ మద్యం, ఇదే విధంగా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి వారి అజమాయిషీ కోసం, వారి ఆధిపత్యం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు ఈ రౌడీ మొక్కలు, రౌడీ షీటర్లు అందరూ కూడా ఆయుధాలుగా మిగులుతున్నారనేటటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత ఇంకా పరువు పోతుందనేటటువంటి ఆలోచనతో మొన్న ఈ మధ్యనే పోలీస్ శాఖ, మరి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారు కూడా కొంతమందిని అరెస్టు చేయటం జరిగింది. తీరా అరెస్టు చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని అడిగితే మా సగం గుండెకాయని అడగమని చెప్తుండారు. ఆ సగం గుండెకాయ ఎక్కడుందా అని అంటే నేరుగా ఎమ్మెల్యే స్థానంలోనే ఉంది. మేము చెప్తున్న మాట కాదండి, మాకు బంగారు కొండ, మేము ఎందుకంటాం ఆయన్ని. కానీ భలే ఆమె చెప్పింది పేరు అరుణమ్మని, ఈమె కాదయ్యా ఆ అరుణమ్మ, ఆమె కూడా జైల్లోనే ఉంది ప్రస్తుతానికి. ఆమె చెప్పింది సగం గుండెకాయ సంగతి. అప్పటిదాకా ఇది సగం గుండె ఉంది మా వాడికి ఒంట్లో, మిగతా సగం ఇంకేడో ఉందని ఎవరికి తెలియలే. చిన్నప్పుడు కథ వింటాం, కోతి గుండెని తీసి చెట్టు మీద పెట్టిందని. అట్ట సగం గుండె ఇంకెక్కడో ఉందండి, రౌడీ షీటర్ల దగ్గర ఉందయ్యా. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందిగా పోలీసు వారిని, ఎక్సైజ్ శాఖని కోరుతున్నానండి. అదేవిధంగా మీరు చెప్పండి, అంటే రాజకీయాలు చూస్తున్నారు, ఏసీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనం వెంకటరెడ్డి గారు, మొత్తం అంటే మీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అంటే గత రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి? నేను 43 సంవత్సరాల నుంచే రాజకీయ ఫ్యామిలీలోకి వచ్చానండి. అప్పుడు ఇలా లేదండి, మద్యమది. అప్పుడు సారాయి అమ్మేది, సారాయి అంకయ్య గౌడు అలాంటి వాళ్ళు అమ్మేది, అప్పుడు కూడా పట్టుకునేది. ఇప్పుడు నకిలీ మద్యం బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, ఆడవాళ్ళకి ప్రైవసీ లేదు. పక్కన నేను కూడా మా ఊర్లో గంజాయి విపరీతంగా అమ్ముతుండారు. ఈ బెల్ట్ షాపులు మా ఇంటి పక్కనే మొన్న ఎన్నో క్లీన్ చేసినారండి. పార్క్ అని తయారు చేస్తే దాంట్లోనే ఎన్నో బాటిల్స్ పగలగొట్టి, నేను ఎన్నోసార్లు డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేశానండి. చూడండి, మాకు ఇంటి పక్కన ప్రైవసీ లేకుండా ఉంది, భయంకరంగా మేము మా ఇంటి పక్కన ఇంకేం ఇళ్ళు లేవు, చూడండి అరికట్టండి అని నేను డిఎస్పీ గారికి కూడా 2-3 సార్లు ఫోన్ చేశానండి. అదేవిధంగా వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు రాజకీయంగా. అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి? అవన్నీ ఎందుకులేండి, అప్పుడు అంతా. ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అవినీతి, అదేవిధంగా అక్రమాలు ఎక్కువైపోయాయి. అదేవిధంగా నకిలీ సారాయి కూడా ఎక్కువగా అమ్ముతున్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ విజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో యాజార్ టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.